ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, శరీరం యొక్క వ్యర్థమైన ఆశలను నెరవేర్చుకోవడం వలన కలుగు నష్టము బహుఘోరమైనది, బహుభయంకరమైనది. అంతే కదండి. శరీరానికి 2 రకాల ఆశలు ఉంటాయండి. ఒకటి ఉపయోగకరమైన ఆశలు, 2 వ్యర్థమైన ఆశలు. ఇంతకీ ఉపయోగకరమైన ఆశలు అంటే ఏంటి? మన ఆహారము, నీరు, బట్టలు, ఉద్యోగము, చదువులు, వ్యాపారం, ఇవన్నీ ఉపయోగకరమైన ఆశలండి. అవి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించాలంటే మనకు ఆహారం కావాలి కదా, ఉద్యోగం కావాలి కదా, పని చేయాలి కదా. పని చేయకుండా, ఉద్యోగం లేకుండా, మనం ఏమీ చేయకుండా మనం ఎలా గడుస్తాం, ఎలా పోషించబడతాం, ఎలా మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటాం? ఇవన్నీ ఉపయోగకరమైన ఆశలు. ఇంతకీ వ్యర్థమైన ఆశలు అంటే ఏంటి? పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, పాపపు అలవాట్లు, చెడు అలవాట్లు, దేవుడు అసహించుకునే అలవాట్లు వ్యర్థమైన ఆశలు. మనం ఎప్పుడైతే దేవుడు అసహించుకునే అలవాట్లు కలిగి జీవిస్తామో, దేవుడు వద్దు అన్న జీవితాన్ని జీవిస్తామో, అందుకు తగిన పర్యవసనాలు పొందుకునే ప్రమాదం ఉంది. అందుకు తగిన ఫలితమైన ఆ యొక్క నష్టమును పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. వ్యర్థమైన ఆశను నెరవేర్చుకోకుండా శరీరానికి ఉపయోగకరమైన ఆశను నెరవేర్చుకుందాం. దేవుని మీద ఆధారపడదాం, దేవుని శక్తిని కోరుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, భక్తిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. అందుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.